స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సంస్కార్ లైఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీ మోహన్ వంశీ గారు. ఆయనతో చర్చ మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఏవి చూద్దాం. వంశీ గారు, సార్ ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి. అందరికీ నమస్తే అండి. సో నేను చదువుకుంది అనంతపురం, స్కూలింగు, కాలేజు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎస్కే యూనివర్సిటీలో చదివాను నేను. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ రీత్యా హైదరాబాద్కి రావడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో నేను ప్రాజెక్ట్ వర్క్ చేసి తర్వాత ఐ గాట్ ఇన్ టు జాబ్ అండి. రైట్ సార్. జనరల్గా స్కూల్స్ అనగానే ఏ కెన్నడీ స్కూల్, సెయింట్ ఆన్ స్కూల్ ఇలాంటి ఆంగ్ల పదాలతోటి స్కూల్స్ చూస్తూ ఉంటాం మనం. కానీ మీ స్కూల్ పేరులో ప్రత్యేకత సంస్కార్ అనే పేరు పదంతో సంస్కారవంతమైన, అంటే ఆ ప్రత్యేకంగా ఆ స్కూల్కి ఆ పేరు సెలెక్ట్ చేసుకోవటంలో యొక్క ఆంతర్యం ఏందో ఒక్కసారి వివరించండి. సో బేసిక్గా మా బాబు కోసం నేను మా వైఫ్ స్కూల్స్లో జాయిన్ చేయాలని చిన్నప్పుడు అన్ని స్కూల్స్కి తిరుగుతున్నప్పుడు చాలా స్కూల్స్ చూశాక మాకు ఒకటి అనిపించిందండి, మేమంటూ ఒక స్కూల్ పెట్టాలని మా వైఫ్కి చాలా ఏళ్ళ నుంచి ఆలోచన ఉండింది. అయితే ఏదైనా స్కూల్ పెడితే మనము వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అదర్ స్కూల్స్ అని మేము బాగా రీసెర్చ్ చేశాక చదువు సంస్కారం అనేవాళ్ళు పెద్దలు. మన చిన్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలని కూడా చదువు సంస్కారం ఉన్న పిల్లవాడిని పాపని చూసి పెళ్లి చేయమనేవాళ్ళు. సో మేము చాలా స్కూల్స్ వెళ్ళాక మాకు అర్థమైంది ఏంటంటే భారతదేశంలో, మన ఇండియాలో, మన రాష్ట్రంలో, మన సిటీలో చాలా స్కూల్స్లో ఎక్కడ కూడా చదువు ఎడ్యుకేషన్కి ప్రాబ్లం లేదండి. లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి, ప్రతి స్కూల్లో టెక్నాలజీ ఉంది, దెర్ ఈజ్ నో డెప్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో. అయితే సెకండ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమంటారంటే, సపోజ్ మనం ఒక హ్యూమన్ లైఫ్ని ఒక బైసికల్ మాదిరి మనం తీసుకుంటే ఒక 2 చక్రాలు ఆ హ్యూమన్ లైఫ్కి, ఒక చక్రం ఎడ్యుకేషను, ఇంకో చక్రము సంస్కారం. సో చాలా స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది డే బై డే స్ట్రాంగ్ అవుతూ ఉంది. బట్ రెండో చక్రం ఏమవుతుందంటే ఆ సంస్కారం అనే చక్రం డే బై డే వీక్ అవుతూ వస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక చక్రం స్ట్రాంగ్గా ఉండి ఇంకో చక్రం వీక్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం వెళ్ళాలనుకున్న వేలో వెళ్ళలేము, ఒక ప్రాబ్లం. తర్వాత ఆ డైరెక్షన్ మారిపోతుంది మనం తొక్కేటప్పుడు. మీరు చూస్తుంటారు చిన్నప్పుడు ఒక టైర్ పంచర్ అవుతే మనం రైడ్ చేయలేం. సో చదువు ఎంత ఇంపార్టెంటో సంస్కారం కూడా అంతే ఇంపార్టెంట్, పిల్లల్లో మనం పెంపొందించాలి అన్న ఒక ఉద్దేశంతో మేము సంస్కార్ స్కూల్ మా వైఫ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పేర్లు పరిశీలించి ఫైనల్గా సంస్కార్ స్కూల్ అని పెట్టడం జరిగింది. అలాగే ట్యాగ్ లైన్ కూడా ఎడ్యుకేషన్, ఎథిక్స్, ఎథ్నిసిటీ అంటాం అనమాట. ఎడ్యుకేషన్ ఎథిక్స్ అంటే మోరల్స్ అండ్ వాల్యూస్, ఎథ్నిసిటీ అంటే ట్రెడిషన్స్ అండ్ కల్చర్. ఇవన్నీ మనం ఇవ్వగలిగినప్పుడే ఒక పరిపూర్ణ విద్యార్థిని మనం స్కూల్ నుంచి బయటికి పంపించగలుగుతాం. కాబట్టి స్కూల్కి సంస్కార్ స్కూల్ అని పేరు పెట్టడం జరిగిందండి. రైట్ సార్. మీకు మీ మాటల్లోనే తెలుస్తుంది సంస్కారం దానికి ప్రాధాన్యత ఇస్తూ మీరు పిల్లలకు విద్య అందించాలనే ఉద్దేశంతో మీరు స్కూల్స్ ప్రారంభించినట్టున్నారు. ఒక్కసారి మీ స్కూల్ ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ విద్యా సంస్థతో కొంచెం? సంస్కార్ స్కూల్ 2007-8 ఆ టైంలో ఫస్ట్ స్కూల్ మోతీనగర్లో స్టార్ట్ చేసామండి. సో 60 మంది పిల్లలతో స్టార్ట్ చేసిన స్కూలు ఈరోజు మోతీనగర్లో మాకు 1047 స్టూడెంట్స్ దాకా ఉన్నారు.
తర్వాత మోతీనగర్లో మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన బిల్డింగ్ 700 మంది పిల్లలు దాటాక అది అకామిడేట్ చేయలేనప్పుడు సనత్ నగర్లో ఎక్స్టెన్షన్ కింద ఇంకొక స్కూల్ స్టార్ట్ చేసాము. సో నర్సరీ టు గ్రేడ్ 5 మోతీనగర్లో ఉంది ఎర్రగడ్డలో, అలాగే 6th to 10th సనత్ నగర్ క్యాంపస్లో ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం చాలా గ్రోత్ జరుగుతూ ఉంది స్కూల్లో. రీసెంట్గా 4 months బ్యాక్ ఉప్పల్ పీర్జాదిగూడలో ఒక 1/2 acreలో ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ మేము నిర్మించడం జరిగింది. ఈ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అక్కడ. అలాగే నెక్స్ట్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్కి మన్నెగూడ అని మన సాగర్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 ఆ ఏరియాలో 6.5 acres ల్యాండ్ మేము లీజుకి తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం బిల్డింగ్ పర్మిషన్స్లో ఆ స్టేజ్లో ఉందన్నమాట. సో 25-26 ఇయర్కి ఆ 6.5 acres క్యాంపస్ కూడా రెడీ కాబోతుందండి. రైట్ సార్. ఇప్పుడు మీరు చదువుతో పాటు సంస్కారం అంటున్నారు, అంటే మీ అకాడమిక్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి చెప్పండి సార్. బేసికలీ ఏంటంటే అండి, అలాంగ్ అకాడమిక్స్ అనేది బేసిక్గా అన్ని స్కూల్స్లోనే ఉంటుంది స్ట్రాంగ్గా. సో అకాడమిక్స్తో పాటు మన విద్యార్థులకు కావాల్సిన సక్సెస్కి కావాల్సిన మిగతా విషయాలన్నింటినీ పొందుపరిచి మా కరికులంలో చేయడం జరిగింది. ఒక సాంస్క్రిట్ వర్స్ ఉందండి. ఒక విద్యాలయం నుంచి పిల్లలు బయటికి వచ్చే టయానికి వాళ్ళకి కావాల్సిన లక్షణాలు ఏంటి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఏమేమి లక్షణాలు ఉండాలని చెప్పి మన 7 Habits of Highly Effective People అంటాం, స్టీవెన్ కోవే రాశారు. దానికంటే ముందే ఎన్నో 100 సంవత్సరాల క్రితమే ఒక సాంస్క్రిట్ వర్స్ ఉంది. కాక చేష్ట భగోద్యానం శ్వాన నిద్ర తదైవచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. సో ఒక పంచలక్షణం, విద్యార్థి అంటే విద్యను అర్థించే వాళ్ళకి పంచలక్షణం, ఈ 5 లక్షణాలు ఉండాలి అని మన పూర్వీకులు చాలా చక్కగా చెప్పారనమాట. ఈ 5 క్వాలిటీస్ని మనము ఈ అకాడమిక్ కరికులంలో పెంపొందించడానికి కావాల్సిన అన్నీ మేము చక్కగా సమకూర్చుకున్నాం అనమాట. కాక చేష్ట అంటే బేసికలీ క్రో, మీరు కాకి కదా మా జనరేషన్లో మేము వినింటాము. సో మీరు ఇప్పుడు కొత్త జనరేషన్లో మీరు విన్నారో లేదో తెలియదు, కానీ ఒక కాకి చాలా దప్పికయ్యి దాని నీళ్ళ గురించి వెతుక్కుంటూ ఉంటుంది. సో ఒక పాట్లో వాటర్ ఉంటే అది ట్రై చేస్తుంది తాగడానికి. సో అప్పుడు ఏంటంటే దానికి వాటర్ అందదు. సో అప్పుడు ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది కాకి. ఏమవుతుందంటే అది చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాళ్ళని, గుళ్ళక రాళ్ళు ఉంటాయి, పెబుల్స్ అంటాం కదా. సో ఒక్కొక్క పెబులు నువ్వు అది కుండలో వేసి అది ఆ వాటర్ లెవెల్ పైకి వచ్చేంత వరకు కష్టపడి, అప్పుడు వాటర్ లెవెల్ పైకి వచ్చాక అది వాటర్ తాగి దాని థర్స్ట్ తీర్చుకుంటుంది. అంటే కాకి మనకి ఏం నేర్పిస్తుంది అంటే హార్డ్ వర్క్ అండి, పేషెన్స్, హార్డ్ వర్క్, కంటిన్యూస్ ఎఫర్ట్. ఇది మనం కాకి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే అంటారు ఒక్క డిక్షనరీలో తప్ప వర్క్ కంటే ముందు సక్సెస్ అనేది రాదు ఇంకెక్కడ. సో హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ని మనము ఇవ్వగలుగుతుంది అనమాట. సో ఇది మనం కాకి నుంచి మనం నేర్చుకోవాల్సింది. అలాగే కాక చేష్ట భకోద్యానం అంటే బకో అంటే క్రేన్ అండి. క్రేన్ అనేది మీరు చూసుంటారు చెరువుల్లోనూ లేక్స్లోనూ. ఈ క్రేన్ ఏమంటే కొంగ జపం అంటారు కదా, ఒక జపం చేస్తున్నట్టు క్రేన్ నిలబడి అది ఏంటంటే కాన్స్టెంట్గా ఇంటెన్స్ ఫోకస్, అది దాని ఆహారం కోసం అది ఫోకస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఏంటంటే దాని చుట్టూ చాలా చిన్న చిన్న చేపలు అవన్నీ వెళ్తుంటాయి, కానీ అది డిస్టర్బ్ కాదు. అది ఎప్పుడైతే పెద్ద ఫిష్ని పట్టాలనుకుంటుందో ఆ పెద్ద ఫిష్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అది వచ్చిన వెంటనే పట్టుకుంటుంది అనమాట ఆహారాన్ని. సో దిస్ ఈజ్ ఇంటెన్స్ ఫోకస్ అండి. అంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. అలాగే మన స్టూడెంట్స్లో కూడా ఏంటంటే ఒక ఎయిమ్, ఒక 10th class బోర్డ్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే ఎంసెట్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అది మెయిన్ గోల్ అండి. ఈ మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. ఐపీఎల్ రావచ్చు, కొత్త సినిమా రావచ్చు, సిస్టరు ఏదన్నా సినిమా చూస్తుండొచ్చు, లేకపోతే బ్రదర్ వీడియో గేమ్ ఆడుతుండొచ్చు. ఇవన్నీ స్మాల్ డిస్ట్రాక్షన్స్ అండి. సో యూ ఆర్ నాట్ సపోజ్ టు డిస్ట్రాక్టెడ్ బై ది స్మాల్ డీవియేషన్స్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద క్రేన్. కాక చేష్ట భకోద్యానం శ్వాన నిద్ర అంటే ద డే కుక్క పండుకునే విధానం మీరు చూసింటారు. డాగ్స్ నిద్రపోతుంటే ఎంత అలర్ట్గా ఉంటుందంటే అది ఒక చిన్న అలికిడికి కూడా అది మేల్కొంటుంది, ఆ చుట్టుపక్కలంతా పరిశీలిస్తుంది. మన వాళ్ళు లేరు, కొత్త వాళ్ళు ఉన్నారంటేనే అలర్ట్ అయిపోతుంది. అలాగే మనం కూడా అలర్ట్గా ఉంటారన్నమాట. పిల్లలు అలర్ట్గా ఉండాలి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, మన సొసైటీలో ఏం జరుగుతూ ఉంది, మన స్కూల్లో ఏం జరుగుతూ ఉంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, దే హ్యావ్ టు బి అలర్ట్ ఆల్ ద టైమ్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద డాగ్. అలాగే అల్పాహారి అంటే పిల్లలు తక్కువగా అన్నం తినమని కాదండి. అల్పాహారి అంటే ఆహారం అనేది కడుపుకి, అలాగే మన చెవులకు ఒక ఆహారం ఉంటుంది, మన కంటికి ఒక ఆహారం ఉంటుంది, మన టంగుకు ఆహారం ఉంటుంది. చెవుల ఆహారం ఏంటి, వాట్ వి హియర్.
కంటికి ఆహారం ఏంటంటే వాట్ వి సీ, అలాగే నోటికి టంగుకి ఆహారం ఏంటంటే వాట్ యు స్పీక్. సో అల్పాహారి అంటే వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వి హియర్, వాట్ వి సీ అండ్ వాట్ వి టాక్. వీ షుడ్ బి వెరీ వెరీ పర్టికులర్ అండ్ దెన్ వెరీ చూజీ అబౌట్ మనం ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా అంటారు కదా, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మీరు అప్రాప్రియేట్ విషయాలు చూడలేదనుకోండి, అప్రాప్రియేట్ విషయాలు వినడం లేదనుకోండి, అప్రాప్రియేట్ విషయాలు మాట్లాడడం లేదనుకోండి, సో ది గార్బేజ్ ఓన్లీ విల్ కమ్ అవుట్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే గృహత్యాగి. గృహత్యాగి అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం అని కాదు. ఒకప్పుడు గురుకులాలకు వెళ్ళేవాళ్ళు చదువుకోవడానికి, ఇల్లు వదిలి గురుకులాలకు వెళ్ళి. ఇప్పుడు ఆ గురుకులాలు లేవు కాబట్టి గృహత్యాగి అంటే ఏంటంటే గృహం అంటే ఇల్లు. ఇంట్లో ఏముంటుంది, ఒక కంఫర్ట్నెస్ ఉంటుంది అందరికీ. మనం ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా, ఎంత హాలిడేకి వెళ్ళి వచ్చినా, ఫైనల్గా మనం ఇంటికి వచ్చి మన ఇంటి వంట తిని మనం ఇంట్లో పండుకుంటే అబ్బా అనిపిస్తుంది కదా, అది ఒక కంఫర్ట్ జోన్ అనమాట. గృహత్యాగి అంటే ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ని త్యజించాలి, త్యాగం చేయాలి. అంటే యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దట్ కంఫర్ట్ జోన్ టు అన్కంఫర్ట్ జోన్. అప్పుడే మనము ఏదైనా సరే, మనం సపోజ్ మనకి మ్యాథమెటిక్స్ కష్టం అనుకోండి, దట్ ఈస్ అన్కంఫర్ట్ జోన్. మనం ఆ జోన్లోకి మనం నెట్టుకోవాలి. దెన్ దట్ అన్కంఫర్ట్ జోన్ ఏమవుతుందంటే మనకి కంఫర్ట్ జోన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ 5 లక్షణాలు, కాకచేష్ట, బకోద్యానం, శ్వాన నిద్ర తదైవచ, అల్పాహారి, గృహత్యాగి, విద్యార్థి, పంచలక్షణం. ఈ 5 లక్షణాలు మనము మన స్టూడెంట్స్కి, మన పిల్లలకి ఇవ్వగలిగినప్పుడు దిస్ విల్ గ్యారంటీ సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట పిల్లల్లో. దిస్ ఇస్ వాట్ వీ ట్రై టు గివ్ ఇన్ ద స్కూల్. రైట్ సార్, మీరు చెప్తే చాలా బాగుంది. 5 లక్షణాలు పిల్లల్లో తీసుకురావాలనే మీదైతే శ్రమ, ఇలాగ కాకి, కొంగ, కుక్క నుంచి మనుషులు నేర్చుకోవాల్సిందనే ఉన్నటువంటి విషయము చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ విద్యార్థులు మీ విషయాన్ని మీరు చూపిస్తున్నారా? మీరు దీంట్లో ఎంతవరకు విజయం సాధించారు? ఇటువంటి ఈ 3 లక్షణాలు, ఇది కాకి, కొంగ, కుక్క, వీటిల్లో ఉన్నటువంటి లక్షణాలు చూడడానికి బాగా చాలా సింపుల్గా కనిపిస్తుంది. మీరు చెప్పిన డెప్త్ ఏదైతే ఉందో నిజంగా విద్యార్థిని ఆలోచింపజేసే స్థితి లా కనిపిస్తా ఉంది మీరు చెప్పింది. నిజమే, అవును కదా. కొంగ జపం చేస్తున్నట్టు కదా, దాని ఏకాగ్రతతో దాన్ని వేటాడటం కోసం సిద్ధంగా ఉంది. ఎంతసేపు నిలబడుతుంది, అది కరెక్ట్ గా వచ్చినప్పుడే పట్టుకుంటుంది. ఎస్, రైట్, మీరు చెప్పింది. అలాగే కుక్క కూడా కొంచెం అలికిడికి కూడా వెంటనే అలర్ట్ అయ్యి లేచి నిలబడతా ఉంది. సో ఇటువంటి ఇవి చాలా, అంటే ఫస్ట్ టైం ఇలాంటి వినటం పోషణ. అంటే పిల్లలలో ఇది ఏమాత్రం ఇంపాక్ట్ చూపించింది ఇప్పుడు దాకా మీరు చేస్తున్న కృషిలో? దీని ఫలితాలు ఏమన్నా ఇప్పుడు దాకా మీరు రాబట్టుకోగలిగారా విద్యార్థుల నుంచి ఇప్పటి వరకు? డెఫినెట్గా అండి, చాలా ఇంపాక్ట్ చూపించిందండి. ఏంటంటే ఈ కరికులం మనం రన్ చేస్తూనే ఎక్కడ ఆపర్చునిటీ ఉన్న పిల్లల్ని మనము ఇన్వాల్వ్ చేయాలి. రోల్ ప్లేస్ కావచ్చు, లేకపోతే స్ట్రీట్ షోస్ కావచ్చు, రోడ్ షోస్ కావచ్చు, సోషల్ అవేర్నెస్ ఇనిషియేటివ్స్ కావచ్చు, అవన్నిటిని మనం పిల్లల్ని దాంట్లో మనం పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు ఇటువంటివన్నీ నేర్చుకోగలుగుతారు. లేకపోతే ఎంతసేపు మన ఫోకస్ ఆ మ్యాథమెటిక్స్, మార్క్స్, సైన్స్, మార్క్స్ పైనే ఉండిపోతుంది అనమాట. మేమేం చేస్తామంటే పిల్లలకి ప్రతి ఈవెంట్, ఏ అవకాశం వచ్చినా కూడా వాళ్ళతో రోల్ ప్లేస్ చేయించడం. అలాగే తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మేము ఒకసారి ఒక టైంలో వెట్ వేస్ట్, తర్వాత డ్రై వేస్ట్ అని GHMC అనౌన్స్ చేసినప్పుడు మా పిల్లలు దగ్గర ఉన్న బస్తీలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ బస్తీ వాళ్ళని ఎడ్యుకేట్ చేశారనమాట. సో అలాగే స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు మేము కొంచెం సోషల్ అవేర్నెస్ కోసము ఒక మంచి ప్రాజెక్టు, ఫిస్ట్ ఆఫ్ రైస్ అని ఒక ప్రాజెక్ట్ అండి. నేషనల్ లెవెల్లో కూడా అది పాపులర్ అయింది, నేషనల్ న్యూస్లో కూడా వచ్చిందనమాట. రోటరీ నేషనల్ న్యూస్లో ఫిస్ట్ ఆఫ్ రైస్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు మా పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి వచ్చేటప్పుడు ప్రతి పిల్లవాడు ఒక పిడికెలు బియ్యం తీసుకొని వస్తాడనమాట. స్కూల్ గేట్ ముందు మేము ఫిస్ట్ ఆఫ్ రైస్ అని 2 బాక్సులు పెట్టాము. ఆ పిడికెలు బియ్యం తెచ్చి వాళ్ళు ఆ ఫిస్ట్ ఆఫ్ రైస్ బాక్సుల్లో వెళ్ళి క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోతారనమాట. సో యాజ్ సచ్ ద ఫిస్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ పవర్ఫుల్. అండ్ దెన్ ఫిస్ట్ ఆఫ్ రైస్ ఇంకెంత పవర్ఫుల్ మీరు ఊహించుకోవచ్చు. ఈ ఫిస్ట్ ఆఫ్ రైస్ అనేది ఇనిషియల్గా మేము 3-4 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినప్పుడు నెలకు ఒక 60 కేజీలు 70 కేజీలు బియ్యం వచ్చేది. ఆ 60 కేజీలు 70 కేజీల బియ్యాన్ని ఆ పిల్లలు 4, 5, 6 అర్థమై ఆ ఏజ్ పిల్లలతో మేము ఆ బియ్యాన్ని మా స్కూల్ వెహికల్లో ఇచ్చి దగ్గర చుట్టుపక్కల ఉన్న ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళు డొనేట్ చేసి, ఆ బియ్యాన్ని డొనేట్ చేసి అక్కడ వాళ్ళతో కొంచెం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళు అనమాట. ఆర్ఫనేజ్లో ఒక 30 మంది ఉన్న ఆర్ఫనేజ్లో రోజుకి 2 పూట్ల వాళ్ళకి ఫుల్ మీల్స్ పెడితే వాళ్ళకి దగ్గర 200 నుంచి 300 కేజీల బియ్యం కావాలండి. సో ఎస్పెషల్లీ మన స్టేపుల్ ఫుడ్లో, మన సౌత్ ఇండియన్ స్టేపుల్ ఫుడ్లో బియ్యమే, రైసే మెజారిటీ, 90% ఆఫ్ ద పార్ట్. రైస్ లేకపోతే వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అలాగే ఈ చిన్న ఇనిషియేటివ్ అనేది, ఫిస్ట్ ఆఫ్ రైస్ అనే ఇనిషియేటివ్ అనేది తర్వాత పాపులర్ అయ్యి 2023-24 ఇయర్లో ఇదే స్కూల్ పిల్లలు 15,000 కేజీల రైస్ని వాళ్ళు జనరేట్ చేయగలిగారు రకరకాల పద్ధతుల ద్వారా.
సో ఈ 15,000 కేజీల రైస్ని మేము చాలా ఆర్ఫనేజెస్కి, ఎస్పెషల్లీ స్పర్శ్ హాస్పైస్ అని మన ఖాజాగూడలో ఉంది, వాళ్ళకి మేము 5,000 కేజీల దాకా వాళ్ళకి మేము రైస్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఏంటంటే సెన్సిటైజేషన్ ఆఫ్ చిల్డ్రన్, నాట్ జస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ బట్ వేరియస్ వాల్యూస్ సిస్టమ్ ఇన్ ద సొసైటీ. అలాగే సైన్స్లో మీరు చూస్తే ఫాజిల్ ఫ్యూయల్స్ అని ఒక టాపిక్ ఉంటుంది సైన్స్లో. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఆ న్యాచురల్ రిసోర్సెస్, బొగ్గు ఎలా వస్తుంది, బొగ్గు కాల్చడం వల్ల కార్బన్ ఎలా ఉంటుంది, కార్బన్ వల్ల కార్బన్ బ్లూ ప్రింట్, తర్వాత వాతావరణం ఎలా అనే పాఠం వాళ్ళకి చెప్తూ మాకు వచ్చిన ఒక ఐడియా ఇస్త్రీ అనే ఒక ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తున్నామంటే బొగ్గుతో ఇస్త్రీ చేసే వ్యాపారులను మా పిల్లలే కొద్దిగా రోల్ ప్లే చేసి, తర్వాత వాళ్ళ దగ్గర చిన్న చిన్న రోడ్ షోలు మాదిరి చేసి బొగ్గు వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది, బొగ్గు వల్ల వాళ్ళ ఆరోగ్యం, కార్బన్ జనరేట్ కావడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఎలా చెడిపోతుందని చెప్పి ఆ ఇస్త్రీ వ్యాపారులను ఇన్స్పైర్ చేసి ఈరోజు దగ్గర 250 మంది ఇస్త్రీ వ్యాపారులను బొగ్గుల ఇస్త్రీ పెట్టె నుంచి ఎల్పిజి ఐరన్ బాక్స్కి వాళ్ళు కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే రోజుకి 2 నుంచి 3 కేజీల బొగ్గు వీళ్ళు కాలుస్తారన్నమాట ఇస్త్రీ వ్యాపారులు. హైదరాబాద్లో 5,000 మంది ఇస్త్రీ వ్యాపారులు, 5,000 × 2 కేజీలు వేసుకుంటే 10,000 కేజీల బొగ్గు ప్రతిరోజు మన చుట్టుపక్కల వాళ్ళు కాల్చడం వల్ల అంత కార్బన్ వాళ్ళు జనరేట్ చేస్తున్నారు, అంత కార్బన్ ఫుట్ ప్రింట్ మనం పెంచుతున్నారనమాట. అలాగే ఏమవుతుందంటే ఆ బొగ్గుల పెట్టే వల్ల వాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దానివల్ల కార్బన్ జనరేట్ అవుతుంది, ఊపిరితిత్తుల ప్రాబ్లము, ఆ బొగ్గు పొడి ఉంటుంది, యాష్ అంటారు, దానివల్ల దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళకి లంగ్స్కి కిడ్నీస్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆ హీట్ కాన్స్టెంట్గా కడుపుకు తగలడం వల్ల వాళ్ళకి అల్సర్స్ వస్తాయి. అదే వీళ్ళని ఏంటంటే ఎల్పిజి ఐరన్ బాక్స్కి మేము మూవ్ చేయడం జరిగింది. ఎల్పిజి ఐరన్ బాక్స్లో వాళ్ళకి హీట్ రాదు, తర్వాత ఉదయం పూట 1.5 అవర్ వెయిట్ చేసే పని ఉండదు. సో అలా విధంగా వాళ్ళు వాతావరణ కాలుష్యాన్ని 10,000 కేజీల బొగ్గు మా టార్గెట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న 5,000 మంది బొగ్గు ఇస్త్రీ చేసే వాళ్ళందరినీ వాళ్ళకి ఎల్పిజి కన్వర్ట్ చేసి హైదరాబాద్ని బొగ్గు రహిత, కోల్ ఫ్రీ సిటీగా మార్చాలి అనే ఉద్దేశం. సో ఇటువంటి చిన్న చిన్న ఐడియాస్ మనం పిల్లలకి ఇవ్వగలిగి వాళ్ళని సెన్సిటైజ్ చేయగలిగితే వాళ్ళు చదువుతో పాటు మిగతా సొసైటీకి, సమాజానికి కావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకొని వాళ్ళ సమాజానికి వాళ్ళు సహాయపడగలుగుతారండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషన్ ఈస్ నాట్ అబౌట్ ఫిల్లింగ్ ఆఫ్ ద పైల్, ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ ఇగ్నైటింగ్ ద క్యూరియాసిటీ. దట్ ఈస్ వాట్ వి నీడ్. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీతో డిస్కషన్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఫిస్ట్ ఆఫ్ రైస్ వెరీ గుడ్ కాన్సెప్ట్ సీమ్స్ టు బి. అవునండి. ఫిస్ట్ ఆఫ్ రైస్ తోటి 60 కేజీల నుంచి 15,000 కిలోల రైస్ మీరు కలెక్ట్ చేసేవాడు, రియల్లీ గ్రేట్. ఇప్పుడు ఈ 15,000 కిలోల రైస్ లాస్ట్ ఇయర్ మీరు ప్రొక్యూర్ చేసింది అన్నారు. అంటే మీ పూర్వ విద్యార్థులు చేశారా, లేకపోతే ఏదైనా సంస్థ ద్వారా చేశారా, లేదా ఏదైనా రోటరీ క్లబ్ లాంటి వాళ్ళతో కలిసి చేశారా? రోటరీ క్లబ్ కూడా మాకు బాగా సహాయం చేసింది. రోటరీ క్లబ్ వాళ్ళ గైడెన్స్తో చేశాము. అయితే ఈ పిల్లలు స్కూల్లో ఏమైందంటే ఇప్పుడు ఒకప్పుడు స్కూల్లో ఎవరైనా పిల్లలు బర్త్డేస్ వస్తే చాక్లెట్లు పంపించేవాళ్ళు, లేకపోతే పెన్సిల్ పంపించేవారు. ఇప్పుడు మా సంస్కార్ స్కూల్లో ఎవ్రీ బర్త్డే, పిల్లవాడి బర్త్డే అంటే వాళ్ళు ఒక 5 కేజీలు రైస్ తీసుకొని వచ్చి ఆ బాక్స్లో వేస్తున్నారండి. సో మా స్కూల్లో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ మేము ఇప్పుడు కల్పవృక్షం మాదిరి అయిపోయింది. 300 కేజీల బియ్యం ఉంటుంది, ఒక ఆర్ఫనేజ్కి ఇచ్చేస్తాం, మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ అక్కడ బియ్యం వస్తుంది అనమాట. అలా వస్తుంది, దేవుడు అలా ఇస్తున్నాడు బియ్యాన్ని. సో ఆ విధంగా పిల్లలు తర్వాత ఏదన్నా దీపావళి రోజు అనుకోండి, దీపావళి ఫెస్ట్ చేశారు, చిన్న చిన్న ఐటమ్స్ చేశారు, వాళ్ళ పేరెంట్స్కి అమ్మేస్తున్నారు వీళ్ళు. తర్వాత ఒకసారి ఫుడ్ ఫెస్టివల్ చేశారండి. ఫుడ్ ఫెస్టివల్ చేసి వాళ్ళే బేల్పూరి అవన్నీ ఇంటి నుంచి తీసుకుని వచ్చి అదే వాళ్ళ పేరెంట్స్కి అదే 50 రూపాయలకి 100 రూపాయలకి అమ్మి ఆ డబ్బుల్ని మళ్ళీ ఫిస్ట్ ఆఫ్ రైస్ అనే ప్రాజెక్ట్ కోసం వాడుతున్నారు అనమాట. అలాగే మేము రోటరీ క్లబ్ వాళ్ళు బాలీవుడ్ టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ ఒకటి చేశారు ఎల్బీ స్టేడియంలో. అప్పుడు కూడా పిల్లలు ఏం చేశారంటే ఆ 500 టికెట్ని వాళ్ళు సబ్సిడైజ్ ప్రైజ్లో 300 రూపాయలకే తీసుకొని వాళ్ళ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్న అంకిల్స్కి, ఆంటీస్కి దాన్ని 300 రూపాయల టికెట్ని 600 రూపాయలకి వాళ్ళు సెల్ చేసి ఆ క్రికెట్ మ్యాచ్కి ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని కూడా వాళ్ళు ఫిస్ట్ ఆఫ్ రైస్ ప్రాజెక్ట్ కోసం బియ్యం కొని ఆర్ఫనేజ్లకి ఇవ్వడం మొదలుపెట్టారనమాట. అంటే అంటారు కదా, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఒకసారి మనసులో మనం స్ట్రాంగ్గా మనకు ఒక చెయ్యాలి అని పట్టుదల, ఒక సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్లో ట్రెమండస్ ఐడియాస్ ఉన్నాయండి, పిల్లల్లో వాళ్ళే చేయగలుగుతున్నారు అనమాట. సో 15,000 కేజీల రైస్ అంటే దగ్గర 7 to 8 lakhs రూపీస్ అండి. అంటే పిల్లలు ఏమాత్రం కష్టపడకుండా సంవత్సరంలో చదువుకుంటూ ఆడుతూ పాడుతూ 8 lakhs రూపీస్ జనరేట్ చేశారన్నమాట. అంత బియ్యాన్ని జనరేట్ చేశారు, అది ఆర్ఫనేజెస్కి ఇచ్చారు. రియల్లీ గ్రేట్ వంశీ గారు. మీరు చెప్తున్నటువంటి 15,000 అంటే ఆకలి తీర్చడం మీద పెట్టిన దృష్టి మీరు ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేటబుల్. అంటే దీనికి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? ఎవరికి వచ్చింది ఐడియా ఫీస్ట్ అనేది? ఫిస్ట్ ఆఫ్ రైస్ అనేది సంస్కార్ ఎవరికి వచ్చిన ఐడియా, ఎలా మొదలెట్టారు? దీనికి నిజంగా మీ పిల్లల సహకారం అంటే మీ విద్యార్థి టీం ఏదైతే ఉందో మీ స్కూళ్ళల్లో చదివే పిల్లలది,
వాళ్ళు కూడా దీనికి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నారు, బాగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్స్పైర్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉందండి. ఆకలి తీర్చేట్టు ఒక మహా ఉద్యమం మీరు చేపట్టినట్టున్నారు, నిజంగా రియల్లీ అప్రిషియేటబుల్. అందరు మీ విద్యార్థులు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ఏమైనా నిమగ్నం అవుతా ఉన్నారా? అంటే బేసిక్గా అటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మంచిదండి. సో ఇది విద్యార్థులకు వచ్చిన స్కూల్లో వచ్చిన ఐడియానే ఇది. తర్వాత చుట్టుపక్కల ఆర్ఫనేజ్ ఒకసారి హంగర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది చేయాలని వచ్చిన చిన్న ఆలోచన. ఆ ఫిస్ట్ ఆఫ్ రైస్ అనేది ఈరోజు చాలా పెద్దగా అయింది. రోటరీ నేషనల్ న్యూస్లో ఇది పబ్లిష్ అయ్యింది. తర్వాత రోటరీ డిస్ట్రిక్ట్ 3150లో యూత్ సర్వీస్ ప్రాజెక్ట్ కింద ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దీనికి. సో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ అని వాళ్ళు చాలా సపోర్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్కి. చాలామంది రొటేరియన్స్ 500 kgs 1000 kgs అలా కూడా డొనేట్ చేశారనమాట పిల్లల వాళ్ళ ఎఫర్ట్ చూసి. అలాగే మా స్కూల్లో యాన్యువల్ డే జరిగింది అనుకోండి. యాన్యువల్ డే అంటే అందరు పేరెంట్స్ వస్తారు. 1000 మంది వాళ్ళ పేరెంట్స్ యాన్యువల్ డేకి వస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే యాన్యువల్ డేలో ముందు ఒక టేబుల్ పెట్టి ఫిస్ట్ ఆఫ్ రైస్ పెట్టి ఒక బస్తా బియ్యం పెట్టి ఒక్కొక్క పిడికలతో ఒక పేరెంట్ వేసి 100 రూపీస్ ఇచ్చి వాళ్ళు వేయాలన్నమాట. వాళ్ళు చిన్న చిన్న వీడియోస్ రీల్స్ చేస్తారు ఆ పేరెంట్స్కి. సో అలా కూడా 27,000 28,000 జనరేట్ చేశారన్నమాట పిల్లలు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అలాగే ఆలమ్ని అండి, అంటే మా స్కూల్ 10th క్లాస్ నుంచి బయటికి వెళ్ళిన పిల్లలు కూడా మేము ఎవ్రీ 1 year ప్రతిసారి ఆలమ్ని కలయిక చేస్తాం. పూర్వ విద్యార్థుల కలయిక మనం ఒకసారి మా స్కూల్లో చేస్తాము. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ ఈ ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ అపార్ట్మెంట్స్లో వాళ్ళ కమ్యూనిటీస్లో చెప్పి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారండి. రైట్ సార్, రియల్లీ అప్రిషియేటబుల్ థింగ్స్ మేము చూస్తూ ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు ఇదైతే రైస్ తో పాటు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇస్త్రీ గురించి అన్నారు. ఇస్త్రీ బాక్సులు అవి ఎల్పిజితో పాటు జనరల్ గా ఎవరికి అంత ఊహకందనే విషయం అది. ఐరన్ బాక్స్ ఏముంది కదా, ఇంట్లో తీసుకెళ్లి బట్టలు ఇస్త్రీ చేసి ఇస్తాడు, ఏం చేస్తాడులే అనుకుంటాం. కానీ మీరు ఒక లెక్క చెప్పారు, 10,000 కిలోల బొగ్గు కాల్చకుండా ఆపటంతో పాటు సదరు ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఏదైతే సేవ చేస్తామంటున్నారో నిజంగా 5,000 కాదు, బహుశా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 15,000-20,000 ఉండొచ్చు అని అనుకుంటా. హైదరాబాద్ ఈజ్ బిగ్గెస్ట్ సిటీ. సుమారు 70 kilometers రేడియస్ లో విస్తరించున్న హైదరాబాద్ సిటీలో 5,000 కాదు, బహుశా 20,000 కూడా దాటి ఉండొచ్చు. అందరికీ మీరు అందిస్తారనే ఉద్దేశం ఏదైతే పెట్టుకున్నారో రియల్లీ అప్రిషియేటబుల్. అది మీరు స్వయంగా చేస్తున్నారా, లేకపోతే మీ స్కూల్ టీం మొత్తం అంతా కలిసి చేస్తున్నారా, లేదా మీ పూర్వ విద్యార్థులు చేస్తారు? ఈ ఐడియా ఎవరిది? కాదండి, బేసికలీ ఇది ఐడియా ఎలా వచ్చిందంటే, అదే ఫాజిల్ ఫ్యూయల్స్ అని ఒక సైన్స్ టాపిక్ చెప్పేటప్పుడు బొగ్గు గురించి వచ్చినప్పుడు బొగ్గు ఎవరు వాడుతున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీస్లో బయట వాడుతున్నారు, బట్ మన మధ్యలో బొగ్గు వాడుతున్నారు అన్నప్పుడు ఈ ఐరన్ ఇస్త్రీ వ్యాపారులు వాడుతున్నారు కదా అన్న ఒక ఆలోచన వచ్చి, అప్పుడు మేము ఎల్పిజి ఐరన్ బాక్స్ గురించి మాకు ఒక థాట్ వచ్చినప్పుడు బెంగళూరులో ఉద్యామ్ వ్యాపార్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఒక ఎన్జిఓ. వాళ్ళు నానో ఎంటర్ప్రీనర్స్ అంటారు. ఎవరైతే 10,000 లోపల నెలకి సంపాదిస్తున్నారో వాళ్ళకి వీళ్ళు ఏదన్నా కొత్త టెక్నాలజీ కానీ ఏదన్నా వస్తే వాళ్ళు నానో ఎంటర్ప్రీనర్స్ని హెల్ప్ చేస్తారనమాట. ఆ విధంగా ఉద్యామ్ వ్యాపార్ అనేవాళ్ళు నాకు లింక్డ్ఇన్ అనే వేదికలో వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యి నేను చేస్తున్న ప్రాజెక్ట్స్, అంటే మేము చేస్తున్న ప్రాజెక్ట్ సంస్కార్ స్కూల్ కానీ లేకపోతే రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు చూసి వాళ్ళు నాతో కాంటాక్ట్లో రావడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే వాళ్ళు నాకు ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఇస్త్రీ అని పెట్టుకున్న ప్రాజెక్ట్ పేరు ఇస్త్రీ అనే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. వాళ్ళు చెన్నైలో ఆల్రెడీ బెంగళూరులో 5,000 మంది ఇస్త్రీ వ్యాపారులని, చెన్నైలో 3,000 మంది ఇస్త్రీ వ్యాపారులని వాళ్ళు ఆల్రెడీ కన్వర్ట్ చేశారు, ట్రాన్స్ఫార్మ్ చేశారు కోల్ నుంచి ఎల్పిజికి. హైదరాబాద్లో మేము ఇంకా మొదలు పెట్టలేదు, మీ ప్రాజెక్ట్ చూసాము, మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ తరఫున మీరు ఈ ప్రాజెక్ట్ మీరు చేయొచ్చు అని చెప్పినప్పుడు మేము అది తీసుకోవడం జరిగింది. అది తీసుకున్న క్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ అనేది ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. దీంతోపాటు చాలా రోటరీ క్లబ్స్ కూడా మాతో జాయిన్ అయ్యాయి. హైదరాబాద్లో రోటరీ క్లబ్స్ కాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ మెడ్రాస్, రోటరీ క్లబ్ ఆఫ్ బెంగళూరు వాళ్ళందరూ కూడా మాతో జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. అయితే స్కూల్ పిల్లలు దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే, ఆ ఇస్త్రీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దీన్ని అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పడానికి వీళ్ళు చిన్న చిన్న స్కిట్స్ కానీ లేకపోతే రోల్ ప్లేస్ కానీ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బొగ్గు వల్ల వచ్చే కాలుష్యం ఏంటి, దానికి ఎలా మనం అవాయిడ్ చేయాలి, దానివల్ల మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక నాటిక రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద స్కూల్ చిల్డ్రన్. ఒక కాల్ ఉంది సార్, కాల్ మాట్లాడు. హలో హలో, మీ పేరండి? నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గౌతమ్ సార్, నేను ఎల్పినగర్ నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, మా గౌతమ్ గారు వంశీ గారితో మాట్లాడండి. నమస్కారం అండి గౌతమ్. హాయ్ సార్, లైవ్ చూస్తున్నాను సార్. మీ స్కూల్ పద్ధతి అవి ఇవి చాలా బాగున్నాయి. అంటే జనరల్ గా ప్రైవేట్ స్కూల్స్ లో ఇది డబ్బులు ఎక్కువ కట్టించుకుంటారు, ఫీజులు ఎక్కువ ఉంటాయి అన్న ఒక థాట్ అంటే జనాల్లో ఉంది సార్. మరి మీ స్కూల్లో కూడా
ఎక్కువ శాతము పుస్తకాలు అని చెప్పేసి దానికని దీనికని బట్టలకని చెప్పేసి చాలా వరకు పేరెంట్స్ నుండి డబ్బులు అనేది లాక్కుంటారు అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది ప్రైవేట్ స్కూల్స్ మీద. అవునండి. అలాంటి రూమర్స్ కి మీ స్కూల్ కి ఏమైనా సంబంధం ఉందంటారా? సరే, సంస్కార్ స్కూల్ అనేది ఒక కార్పొరేట్ స్కూల్ కానీ చైన్ స్కూల్ కానీ కాదు. మా విజన్లోనే దీన్ని అఫోర్డబుల్ ప్రైవేట్ స్కూల్ అనమాట, అంటే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కిందకి వస్తుందండి. మా విజన్ స్టేట్మెంట్ చూస్తే మేమేమన్నా ప్రొవైడింగ్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్ అనేది మా విజన్. సో మేము లోవర్ మిడిల్ క్లాస్కి, మిడిల్ క్లాసు పేరెంట్స్కి అందుబాటులో మంచి విద్య, ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకురావాలని పెట్టిన సంస్థ ఇది. మా స్కూల్లో మా ఫీ స్ట్రక్చర్లో మేము ఇంతవరకు బుక్స్కి సపరేట్గా మేము తీసుకోమండి. సో వీ గివ్ బుక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే నోట్ బుక్స్ ఇంతవరకు కూడా మేము ఒక లిస్ట్ ఆఫ్ నోట్ బుక్స్ ఇస్తాము. పేరెంట్సే వాళ్ళే వెళ్ళి వాళ్ళ ఎనీ స్టేషనరీ షాప్లో వాళ్ళు కొనుక్కొని రావచ్చు. యూనిఫామ్స్ కూడా మేము ఒక థర్డ్ పార్టీ మా స్కూల్కి దగ్గరలో బాలానగర్లో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే అక్కడికి వెళ్ళమని చెప్పామన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు యూనిఫామ్స్ తీసుకొని వస్తారండి. ఆ విధంగా చేస్తాం మేమైతే. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక చర్చ కొనసాగుతుంది. యంగ్ టాలెంటెడ్ హీరో ప్రవీణ్ రాజ్ కుమార్, శశిక టీకు కీలక పాత్రల్లో సంజయ్ రెడ్డి బంగారపు దర్శకత్వంలో యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కేఓ రామరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పద్మవ్యూహంలో చక్రధారి అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర టీం. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు డైరెక్టర్ సంజయ్ రెడ్డి ఇప్పుడు మన సత్తనతో సందడి చేయడానికి సిటీ విజన్ లైవ్ వచ్చేస్తున్నారు. సత్తన విత్ సెలబ్రిటీ లైవ్ సాయంత్రం 5:45 నుండి 6:30 గంటల వరకు. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్ కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు. శుభకార్యాలకు శ్రీకారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి. సంప్రదించండి మా ఫోన్ నెంబర్. వెల్కమ్ బ్యాక్. వంశీ గారు, నమస్తే అండి. మీరు నిజంగా ఇప్పటిదాకా మీతో చర్చల్లో అర్థమైంది ఏంటంటే ఇవ్వటంలో ఉన్న ఆనందం ఏంటో పిల్లలకి నేర్పిస్తున్నారు. చాలా సంస్కారం అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయిన ఈ ప్రపంచంలో విద్యార్థి దశలోనే ఇవ్వటం అనేటువంటిది ఏదైతే కాన్సెప్ట్ వీళ్ళలో మీరు ఇంజెక్ట్ చేస్తున్నారో అది కంటిన్యూ అయ్యి వాళ్ళు పెద్దోళ్ళు అదే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు. నిజంగా ఐ డూ అప్రిషియేట్ ఫర్ దాట్. అండ్ మీన్ వైజ్ మనం మళ్ళీ ఒకసారి ఈ స్కూల్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషను ఇది వీటి గురించి మాట్లాడుకుందాం. మనం యాక్చువల్గా మన సబ్జెక్టే అది. మనం సేవా కార్యక్రమాల వైపు వెళ్ళిపోయాము. ఇప్పుడు స్కూళ్ళలో ఇందాక ఒక మీరు ఫోన్ కాలర్ మాట్లాడినట్టు స్కూళ్ళను చాలా మంది వ్యాపార సంస్థలుగా మార్చేశారు.
పెన్సిల్ పెన్ను కాడ నుంచి అన్ని వాళ్ళ దగ్గరే కొనాలి, పుస్తకాలు వాళ్ళ దగ్గరే కొనాలి, డ్రెస్సులు వాళ్ళ దగ్గరే కొనాలి. ఇలాగ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా తయారు చేసి పెట్టారు చాలా స్కూల్లో. దాని మీద నిషేధం కూడా విధించింది ఈ మధ్య ప్రభుత్వము. దీని మీద మీ ప్రైవేట్ స్కూల్స్లలో ఉన్నటువంటి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటారు, ఇది ఆమోదయోగ్యం అంటారు అనేది ఒకసారి చెప్పండి. మంచి క్వశ్చన్ అండి ఇది. అయితే ఇది ఎవరు దీనికి ఆన్సరబుల్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది అంటే యాజ్ లాంగ్ యాజ్ పేరెంట్స్ ఆర్ విల్లింగ్ టు స్పెండ్. సో మనకి గవర్నమెంట్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి ప్రజలకి. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. అలాగే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే 20,000, 25,000, 30,000 సంవత్సరానికి ఛార్జ్ చేస్తారో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ని అవి క్యాటర్ చేస్తున్నాయి. అలాగే మనకి కార్పొరేట్ స్కూల్స్, చైన్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. 3 రకాల కైండ్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే 5 లక్షల నుంచి 8 లక్షలు సంవత్సరానికి ఛార్జ్ చేసే స్కూల్స్ కూడా పేరెంట్స్ తండోపతండాలుగా వెళ్తున్నారు. అలాగే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కూడా పేరెంట్స్ వస్తున్నారు. సో ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు, ఏది చూస్ చేసుకున్నాడు అనేది బేసికలీ పేరెంట్ షుడ్ బి ఆన్సరబుల్ టు దాట్. మీరు చెప్పినట్టు సమంజసం కాదు. గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ విధించాయి. అయితే ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ ఫీ స్ట్రక్చర్ అనేది లేకపోతే ఇవన్నీ ఏంటంటే అండి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి స్కూల్స్ పెట్టే రెస్ట్రిక్షన్స్ అన్నమాట అవి. సో ఆ ప్రాసెస్లో భాగంగానే మీరు పెన్నులు, పెన్సిల్స్ వాళ్ళ బ్రాండ్ వేసి కూడా, స్కూల్ బ్రాండ్ వేసి కూడా పెన్సిళ్ళు, నోట్బుక్లు అవన్నీ అమ్మడం జరుగుతుంది. మా స్కూల్లో అటువంటివి ఏం చేయడం లేదు. బట్ స్టిల్ స్కూల్స్ చేస్తున్న వాటిని పేరెంట్స్ ఆమోదిస్తున్నారు. పేరెంట్స్ అవే స్కూల్స్కి వెళ్తున్నారు. ఏ రోజైతే పేరెంట్స్ నుంచి రివోల్ట్ వస్తుందో, ఓన్లీ ఏప్రిల్, మేలో మాత్రమే ఒక పేరెంట్స్ అసోసియేషన్ వచ్చి దాన్ని చాలా హంగామా చేసి 1 monthలో వాళ్ళు మర్చిపోతారండి. తర్వాత వాళ్ళ బిజినెస్లో వాళ్ళ బిజీలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఏప్రిల్, మే మంత్లోనే గవర్నమెంట్స్ కూడా పెద్ద పెద్ద రిస్ట్రిక్షన్స్ పెడతాయి. తర్వాత వాళ్ళ బిజీలో వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇట్ హాస్ బికమ్ ఏ సైకిల్. ఒక నెల హడావిడి, తర్వాత అంతా మళ్ళీ షరా మామూలు అన్న పద్ధతిలో వెళ్తూ ఉంది. అలా కాకుండా పేరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండి అపోజ్ చేసి, పేరెంట్స్ యూనియన్స్ ఉంటాయి ప్రతి స్కూల్లో ఉండాలి. అవి ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది దాన్ని ఒకసారి మనం సమీక్షించుకోవాలి. ఎప్పుడైతే పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడు మాత్రమే స్కూల్స్ మారుతాయి. ఈ గవర్నమెంట్స్ అనేటివి ఆ టైంలో వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టి తర్వాత మీకు తెలిసింది గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అవకతవకలు అవన్నీ మీకు తెలిసినట్టువే. సో అవి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం సమంజసం కాదు. కాబట్టి నా ఉద్దేశంలో పేరెంట్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండి, ఆ పేరెంట్స్ అసోసియేషన్ అనేది పీటీఏ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు స్కూల్తో నెగోషియేట్ చేసి మేము ఇటువంటివి చెయ్యము అని గట్టిగా చెప్పిన రోజు స్కూల్స్ మారుతాయండి. దట్ ఈస్ మై ఒపీనియన్. గారు మీరు చెప్తుంది నాకు అనిపిస్తుంది, అశ్రాద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ఇండివిజువల్ స్టూడెంట్కి పేరెంట్ ఉంటారు, కానీ అందరికీ ఎవరి కాళ్ళు సపరేట్గా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి ప్రత్యేకంగా దీనికోసం కేటాయించి పోరాడాల్సినంత స్థితిలో అయితే పేరెంట్స్ ఉండరు. అందుకనే దాన్ని ఆ వీక్ పాయింట్నే పట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా వరకు ఆడింది ఆట, పాడింది పాట నడుస్తూ ఉంది. నేను ఇందాక అన్నారు తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉంటారు స్కూళ్ళకి. 5 లక్షలు 10 లక్షలు వెళ్ళటం అనేది ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్. అది మా స్కూల్లో అంటే ఫలానా స్కూల్లో మా పాప చదువుతున్నాడని చెప్పుకోవటం అనేది ఒక గొప్ప స్టేటస్ సింబల్గా తయారైంది. దానికోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుందని. దీనికి ఇంట్లో ఈయన సంవత్సరం ఆదాయం అంతా తీసుకెళ్లి స్కూల్ పిల్లోడు కట్టడానికి కూడా చాలా మంది సిద్ధపడుతున్నారు. ఎందుకంటే మా పిల్లోడు ఫలానా స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పేసి. సరే, ఆ స్కూళ్ళల్లో ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి అనేది వీళ్ళు జనరల్గా స్కూల్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చూపెట్టే ఏదైతే బూస్టింగ్ ఉంటుందో దాన్ని నిజంగా నమ్మేసి పెడతా ఉన్నారు. కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే మరీ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది. ప్రైమరీ స్కూళ్ళల్లోనే ప్రైమరీ క్లాసెస్లో 1వ తరగతి 2వ తరగతి పిల్లలు కూడా 3 లక్షలు 4 లక్షలు ఫీజు ఉంటుంది సార్. అది అంటే ఇది అఫోర్డబుల్ కాకుండా కానీ జనాలు తీసుకెళ్లి పెడతా ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే అది ఫిక్స్డ్ దోపిడీ నడుస్తూ ఉంది కార్పొరేట్ స్కూళ్ళల్లో. అది ఎందుకంటే వాళ్ళకి 100 బ్రాంచులు ఉంటాయి. 100 బ్రాంచుల నుంచి 100 బ్రాంచుల్లో మేధావులైన పిల్లలు ప్రతి స్కూళ్ళల్లో ఉంటారు, షార్ప్ స్టూడెంట్స్. వాళ్ళందరినీ కలిపి ఒక 50 మంది 100 మంది ఉంటారు. ఆ 100 మందిని చూపించి మేమే ఓహో అని చెప్పేసి బూస్టింగ్ చూపించుకొని దాని వ్యాపారం సామ్రాజ్యం తయారైంది కార్పొరేట్ స్కూళ్ళల్లో. ఇది కూడా వాస్తవం, దీన్ని ఖండించలేము. కానీ దీన్ని పేరెంట్స్ వీళ్ళందరినీ ఎదుర్కోవటం అనేది పేరెంట్స్ వల్ల కాదు. ఇది ఏమన్నా చేస్తే ప్రభుత్వమే చేయాలనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఫీజుల దోపిడీ గురించి అయితే మనకు పోరాటాలే నడుస్తూ ఉన్నాయి. సరే, మీ వాళ్ళు ఇంకొక సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది. 6వ తరగతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం
6 ఏళ్ల వయసు వస్తే గానీ పిల్లల్ని స్కూల్లో చేర్పించుకోకూడదు అనేది ఒక నిబంధన పెట్టింది. అవును. కానీ ఇప్పుడు 3వ ఏట కాకుండానే తీసుకెళ్లి పిల్లల్ని నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని పిల్లలు తీసుకెళ్లి స్కూళ్ళల్లో వేసేస్తున్నారు. ఆయాలు చూసుకుంటారంటారు పిల్లలు. అమ్మ పిల్లలు కొంచెం రిలీఫ్ ఉన్నామని అంటే కొంతమంది అయితే మా పిల్లోడు ఇప్పుడు పుట్టకతోనే మేధావి కావాలని తీసుకెళ్లి 3 ఏళ్ల నిండగానే తీసుకెళ్లి ఆ పసివాళ్ళని తీసుకెళ్లి స్కూళ్ళల్లో నర్సరీలు వేస్తారు. ఎల్కేజీ యూకేజీ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా కోయిన్సైడ్ అవుతాయి అంటారు? ఈ నర్సరీలు, ఎల్కేజీ, యూకేజీలకు ఈ నిబంధన వర్తిస్తుందా, వర్తించదా? 1వ తరగతిలో చేర్చుకోవాలంటే 6 ఏళ్ళు అంటున్నారు. అంటే 1వ తరగతి ముందు ఈ ప్రైవేట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రైమరీ లెవెల్ ప్రీ ప్రైమరీ అంటారు అనుకుంటా కదా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేవి వీటిల్లో చేర్చుకోవచ్చా? ఇప్పుడు మీరు ఎలా ఫాలో అవుతున్నారు ఇది? ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రస్తుతం ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్కూలు ఫేస్ చేస్తున్న మేజర్ సమస్య ఇది. మేము కూడా వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ టాపిక్ అనమాట. సో గవర్నమెంట్ మీకు అందరికీ తెలుసు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఒక పాలసీ వాళ్ళు అనౌన్స్ చేశారు. 1 కంట్రీ 1 ఎడ్యుకేషన్ పాలసీ చాలా మంచి ఇనిషియేటివ్ నా ఉద్దేశంలో. సో దాని ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు మీరు గమనిస్తే కర్ణాటకలో ఒక ఏజ్ క్రైటీరియా ఫాలో అయ్యేవాళ్ళు, గుజరాత్లో ఒక ఏజ్ క్రైటీరియా, మహారాష్ట్రలో ఒక ఏజ్ క్రైటీరియా, ఆంధ్ర, తెలంగాణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఢిల్లీలో ఒక ఏజ్ క్రైటీరియా ఫాలో అయ్యేవాళ్ళు స్కూల్స్లో. అలాగే సిబిఎస్ఈ ఏజ్ క్రైటీరియా డిఫరెంట్, ఐసిఎస్ఈ ఏజ్ క్రైటీరియా డిఫరెంట్, మన స్టేట్ బోర్డ్ ఏజ్ క్రైటీరియా డిఫరెంట్. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఏజ్ క్రైటీరియా, ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్క ఏజ్ క్రైటీరియా ఉండడం అనేది చాలా హైలీ కన్ఫ్యూజింగ్ టు ద పేరెంట్స్ ఆల్సో. ఎందుకంటే పేరెంట్స్ ఉద్యోగరీత్యా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చినప్పుడు, తర్వాత అప్పుడు అక్కడ ఒక బోర్డు నుంచి ఇంకో బోర్డుకి మారినప్పుడు ఏ ఏజ్ క్రైటీరియా ఎలా ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది వాళ్ళకి పెద్ద సమస్య. అయితే ఇప్పుడు ఏంటంటే 1 ఎడ్యుకేషన్ 1 కంట్రీ 1 ఎడ్యుకేషన్ పాలసీ. సో 1 ఏజ్ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి నిర్ణయం అండి, చాలా మంచి నిర్ణయం. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లం, ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, అది వాళ్ళు మొట్టమొదట కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో మొదలుపెట్టారు. కేంద్రీయ విద్యాలయాల్లో నాకు అర్థమైనంత వరకు గవర్నమెంట్ సిబిఎస్ఈ స్కూల్స్ కాబట్టి వాళ్ళందరూ దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ సిబిఎస్ఈ స్కూల్స్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. తర్వాత స్టేట్ బోర్డ్స్కి వచ్చేటప్పటికి ఆ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాలి. అలా మొత్తం ఇండియా అంతా ఒక తాటికి రావాలి. అయితే ఈ సంవత్సరం ఏమైంది అంటే, ఖచ్చితంగా చాలా జీవోస్ అవి ఇవి న్యూస్లోను తర్వాత టీవీల్లోనూ వచ్చేసాయి. ఏజ్ క్రైటీరియా మీరు అన్నట్టు ఒక పిల్లవాడు ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ కావాలి అంటే 6 సంవత్సరాల 1 రోజన్నా ఉండాలి. అది మళ్ళీ ఇప్పటికి డిబేటు, అది 31 మార్చికా, 31 ఆగస్టుకా, 31 జూన్కా అనేది ఒక డిబేట్ అది నడుస్తూనే ఉంటుంది. అయితే ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే అండి, ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ అని చెప్పిందో అక్కడ మాకు ఎక్కువ ప్రాబ్లం వచ్చి పడింది. అది ఈ సంవత్సరం నర్సరీ అని చెప్పుంటే, నర్సరీ అంటే ఏంటి, 3 సంవత్సరాల 1 డేకి నర్సరీకి తీసుకోండి అని చెప్తే అది ఫస్ట్ ఎంట్రీ పాయింట్. కాబట్టి మేమందరూ స్కూల్స్ అంతా స్ట్రిక్ట్గా ఉండి 3 సంవత్సరాల 1 డే ఉంటేనే మేము నర్సరీలోకి తీసుకుంటాము. నర్సరీలో ఎలిజిబిలిటీ లేకపోతే నర్సరీ కంటే ముందు ప్లే గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది, టాడ్లర్స్ అంటారు, దాంట్లోకి తీసుకొని వాళ్ళు సెట్ అయిపోతారండి. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ క్లాస్కి అది ఇంప్లిమెంట్ చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చే సమస్య ఏంటంటే, ఆల్రెడీ ఒక యూకేజీ కంప్లీట్ అయిన పిల్లవాడు ఫస్ట్ క్లాస్ కోసం మా స్కూల్కి వస్తే అప్పుడు మాకేమవుతుందంటే, ఫస్ట్ క్లాస్కి ఎలిజిబిలిటీ లేనప్పుడు ఏ పేరెంట్ కూడా ఇప్పుడు ఉన్న మన సొసైటీలో యూకేజీ రిపీట్ చేయమంటే ఏ పేరెంట్ రిపీట్ చేయడానికి ఇష్టపడుతూ, చైల్డ్ బ్రైట్గా ఉన్నాడు అంటే యూకేజీకి సంబంధించిన విద్యలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఫస్ట్ క్లాస్కి 100% ఎలిజిబుల్ యాజ్ ఫార్ as మెంటల్ ఎబిలిటీస్ కన్సర్న్. హలో హలో మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్తే అండి, నా పేరు రమాదేవి సార్, నేను ఫిర్జాదిగూడ నుంచి మాట్లాడుతున్నాను. రమా గారు మాట్లాడండి, వంశీ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే రమ. సార్ ఇప్పుడు ఒకటి స్టూడెంట్స్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ క్లాసెస్ అయినప్పుడు ఎండింగ్ లో మగ్గప్ ఎక్కువ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 5th క్లాస్ అనుకోండి, తనకి ఎగ్జామ్స్ అయిపోక ముందే వీళ్ళు 6th క్లాస్ కూడా కంప్లీట్ అంటే ఆల్ సిలబస్ కూడా స్టార్ట్ చేసి పిల్లల పైన అంటే భారం ఎక్కువ పెంచుతున్నారు అని చెప్పేసి ప్రెషర్ ఎక్కువ పెంచుతున్నారు కదా సార్ ఈ మధ్య. అవునండి. సో దానిపైన మీరేమంటారు? ఖచ్చితంగా అది చాలా తప్పు అని చెప్పి నేను కూడా మీతో ఏకీభవిస్తున్నానండి. అంటే లెర్నింగ్ అనేది 2 టైప్స్ అండి. ఒకటి మెమరీ బేస్డ్ లెర్నింగా, ఇంటెలిజెన్స్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో మెమరీని ట్రైన్ చేస్తున్నామా, ఇంటెలిజెన్స్ని ట్రైన్ చేసుకుంటున్నామా? సో మా దగ్గరికి పేరెంట్స్ వస్తారు అడ్మిషన్స్ కోసం వచ్చినప్పుడు,
మా పిల్లవాడికి 1 to 9 వచ్చండి, తర్వాత A to Z వచ్చు, తర్వాత మా పిల్లవాడు 30 రైమ్స్ చెప్తాడు అని చెప్పి పేరెంట్స్ చెప్తుంటారు నాకు. నేను వాళ్ళతో అంటాను 1 to 9 కానీ లేకపోతే A to Z కానీ లేకపోతే 20 రైమ్స్ కానీ వచ్చు అంటే అది మీ పిల్లవాడి మెమరీ. సో యూ ట్రైన్డ్ యువర్ చైల్డ్స్ మెమరీ వెరీ వెల్, బట్ దట్ డజంట్ మీన్ దట్ అది ఇంటెలిజెన్స్ కాదు. సో కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు ఆ మగ్గప్ అనేది ఏంటంటే మెమరీకి సంబంధించింది. వీళ్ళంతా ఏంటి ఎగ్జామ్ ముందు బాగా మగ్గప్ చేసి అదంతా మెమరీలో పెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్లో వామిట్ చేసి వచ్చేస్తారు. సో అందరికీ 99% 98% వస్తాయి. నేను తల్లిదండ్రులకి ఏం చెప్తానంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక సమ్మర్ హాలిడేస్ వస్తాయి. ఆ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్లో ఏదైతే మీ పిల్లవాడికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అదే క్వశ్చన్ పేపర్ మీరు ఇంట్లో ఇచ్చి మీరు ఇంకొకసారి ఎగ్జామ్ రాయమని చెప్పండి మీ పిల్లవాడికి. తర్వాత మీ ఫైనల్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్కులకి మీరు ఇంట్లో మీరు చూసిన దానికి కంపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మ్యాక్సిమం వేరియేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ మెమరీలో ఉన్నది ఎగ్జామినేషన్ వరకే. తర్వాత 40 days ఆఫ్ సమ్మర్ క్యాంప్లో సమ్మర్ హాలిడేస్లో అదంతా మర్చిపోతారు. సో దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. మీరు అన్నట్టు మగ్గప్ అనేది మంచిది కాదు. ఇంటెలిజెన్స్ని మనం ట్రైన్ చేసుకోవాలి, ఎబిలిటీస్ని స్కిల్స్ని పెంచుకోవాలి. అదే రియల్ ఎడ్యుకేషన్ అండి. దిస్ ఈస్ ఓన్లీ మెమరీ ఎడ్యుకేషన్ వీఆర్ హ్యాపెనింగ్. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. సార్ చర్చలో కొనసాగుతున్నాం. ఏజ్ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. 6 ఏళ్ల లోపు పిల్లల్ని స్కూళ్ళల్లో వేయొద్దు అనే నిబంధన. ఇప్పుడు దీనివల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా మీరు అన్నట్టు యూకేజీ కంప్లీట్ చేసుకుని 4 ఏళ్లకు యూకేజీ కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వని. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూస్తామంటే మా స్కూల్కి వస్తున్నారు, మేము ఏజ్ క్రైటీరియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చెప్తున్నాము. వాళ్ళు ఏ పేరెంట్ కూడా 99% వాళ్ళు సేమ్ క్లాస్ రిపీట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. ఎందుకంటే వాళ్ళ కజిన్ పిల్లవాడో లేకపోతే వాళ్ళు ఎదురుగున్న నైబర్స్ పిల్లవాడో వాళ్ళు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు. ఈ పిల్లవాడిని యూకేజీలో కూర్చోబెట్టడానికి పీర్ కంపారిజన్ ఉంటుంది. సో వీళ్ళు మా స్కూల్కి వస్తున్నారు, ఇంకొక 10 స్కూల్స్కి వెళ్తున్నారు, చాలా సఫర్ అవుతున్నారు పేరెంట్స్. అన్ని స్కూల్స్కి వెళ్తున్నారు, ఎటువంటి తోచని పరిస్థితి. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొన్ని ప్రీ స్కూల్స్ ఉంటాయండి. ప్రీ స్కూల్స్ ఇంకా మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి రాలేదు. వాళ్ళు కొంతమంది అడ్మిషన్స్ కోసం ఎవరైతే వెంపర్లాడుతుంటారో వాళ్ళు ఏంటంటే ఏజ్ క్రైటీరియా తీసుకోకుండా బ్లైండ్గా వాళ్ళని తీసేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా మేము ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ప్రస్తుతానికి పేరెంట్స్ అందరూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. స్కూల్స్ కూడా మేము ఫోర్స్ చేస్తే మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడం లేదు. వాళ్ళు ఇంకో చోటుకి వెళ్తున్నారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియడం లేదు. సో ఇది ఫస్ట్ క్లాస్ వరకు వచ్చే పిల్లలకి చాలా ప్రాబ్లంగా ఉంది. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఇది ఇష్యూగా లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ఇయర్ ఫస్ట్ క్లాస్ మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయమంటున్నారు కాబట్టి మేము కూడా ఫస్ట్ క్లాస్లోనే ఫోకస్ చేస్తున్నాము. సెకండ్ నుంచి థర్డ్ క్లాస్కి వెళ్ళే వాళ్ళకి, 6th నుంచి 7th క్లాస్ వెళ్ళే వాళ్ళకి ఇంత అంతగా అప్లై చేయడం లేదండి. ఇక్కడ ఒక విషయం సార్, జనరల్ గా 1వ తరగతి చేరాలంటే 5 ఏళ్ల నిండాలి అనేది గతంలో ఉండే నిబంధన. ఇప్పుడు 6 ఏళ్ల నిబంధన అనేది కొత్తగా స్కూళ్లలో చేరే వాళ్లకు జనరల్ గా ప్రభుత్వ పాఠశాల అయితే 1వ తరగతి ఉంటుంది, 5 ఏళ్ల నిండగానే తీసుకెళ్లి చేర్పిస్తారు. ఇప్పుడు 6 ఏళ్లు నిండాలంటే 1 సంవత్సరం ల్యాప్స్ అవుతుంది పిల్లలకి. దీని గురించి ఏమన్నా మీ ప్రైవేట్ స్కూల్స్ తరపున ప్రభుత్వానికి ఏమైనా నివేదికలు ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇచ్చారా? మార్చమని చెప్పేసి నిబంధనలు ఏమైనా రెక్టిఫికేషన్ చేయమని ఏమైనా అడిగారా? లేదండి, ఇంతవరకు ఏమైనా ప్రపోజల్ ఉందా వాళ్ళ? ఇంతవరకు నాకు అటువంటి ప్రైవేట్ స్కూల్స్ అంతా కలిసి ట్రస్మాన్ ఉంది, తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కానీ అవన్నీ కూడా ఈ ఏజ్ క్రైటీరియా పైన నాకు ఇంకా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు నా వరకు ఏం రాలేదండి. ప్రాబ్లం ఎక్కడంటే మీరు అంటే చాలా మంచి పాయింట్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు 1వ క్లాస్ నుంచి మెజారిటీ స్కూల్స్ ఉంటాయి కాబట్టి విలేజ్లోనూ, సో వాళ్ళు 1వ క్లాస్కి పెట్టున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్స్లో నర్సరీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం దాన్ని క్లారిటీ చేసి ఫస్ట్ క్లాస్ కాకుండా ఈ సంవత్సరం నర్సరీ నుంచి మీరు ఏజ్ క్రైటీరియా ఫాలో కాండి, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తుంటే అలా వెళ్ళనివ్వండి అని ఒక్క మాట చెప్పగలిగితే ప్రభుత్వం నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అండి, ఇవన్నీ కూడా ఈ జీవోలు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్స్కి వస్తున్నాయి. కానీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మెసేజ్ రీచ్ కావాల్సింది పేరెంట్స్కి అండి. ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి పేరెంట్స్కి డైరెక్ట్గా రీచ్ అవుతుందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బికాస్ అది గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి. ఎప్పుడైతే మేము ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టామో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదేదో స్కూల్ డెసిషన్, అందరూ ఫాలో కారు కదా ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది. సో చాలా మంది పేరెంట్స్కి అదొక స్కూల్ డెసిషన్ కింద, ఎందుకంటే మీ స్కూల్లోనే ఇట్లా అంటున్నారు, వేరే స్కూల్లో మాకు ఇలా చేయడం లేదన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం అనేది దీన్ని ప్రజలకు రీచ్ చేయాలి. పేపర్ ద్వారానో, టీవీ ఛానల్స్ ద్వారానో, మినిస్టర్ ద్వారానో ఈ
వాళ్ళ మెసేజ్ డైరెక్ట్గా పేరెంట్స్కి రీచ్ అయినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్లో నుంచి అందరూ బయటపడగలుగుతాం, లేకపోతే ఇది కన్ఫ్యూజన్గానే మిగిలిపోతుంది. రైట్ సార్, ఒక ఫోన్ కాలర్ ఉన్నారో మాట్లాడతాం. హలో హలో హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నా పేరు ముఖేష్ అండి. ముఖేష్ గారు ఎక్కడి నుంచి అండి? ముఖేష్ గారు నేను ఓల్డ్ సిటీకి మాట్లాడుతున్నానండి. ఓకే, మాట్లాడండి. వంశీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం ముఖేష్ గారు. సార్ నమస్కారం సార్, మీరు లైవ్ చూస్తున్నాను, వింటున్నాను, బాగుందండి. థ్యాంక్ యూ. యాక్చువల్ ఏంటంటే మేము ఒక 2.5 months లో ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి ఓన్ హౌస్ కి. ఓకే. అయితే ఇప్పుడు మా పాప ఇప్పుడు 6th class వెళ్ళిందండి. అయితే స్కూల్కి వెళ్ళి చెప్పాను, దాని ప్రాసెసింగ్ ఎట్లా అండి, నెక్స్ట్ వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ ఎట్లా, బుక్స్ మొత్తం తీసుకోవాలా తీసుకోకూడదా? పర్సనల్ హలో. స్కూల్ షిఫ్ట్ అవుతున్నారంట పిల్లలు. ఎలా అంటే జనరల్గా టీసీ తీసుకుని వెళ్ళి వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడమే ఉంటుంది కదా? అవునండి, మీరు ప్రస్తుతం ఉన్న స్కూల్ నుంచి టీసీ తీసుకొని ఆల్రెడీ సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇదే స్కూల్, తను ఏదైతే స్కూల్ చదువుతుందో 2.5 years తర్వాత నేను షిఫ్ట్ చేద్దామని ఓన్ హౌస్ కి వెళ్తున్నాను. అప్పుడు ఇలా నెక్స్ట్ స్కూల్ కి వెళ్తే వాళ్ళు ఏమైనా తీసుకుంటారా తీసుకోరా, బుక్స్ మళ్ళీ తీసుకుంటే ఈ స్కూల్ ఆ స్కూల్ సిలబస్ ఏముంటుందా? మా పాప 6th కి వెళ్తున్నాయి. సార్ ఇది ఏంటంటే అండి, మీరు స్టేట్ బోర్డ్ స్కూల్ నుంచి స్టేట్ బోర్డ్ స్కూల్కి వెళ్ళారనుకోండి, సిలబస్ సేమే ఉంటుంది. సో స్టేట్ బోర్డ్ నుంచి సిబిఎస్ఈకి వెళ్ళారనుకోండి, అక్కడ బుక్స్ మారుతాయి, సిలబస్ కొద్దిగా మారుతుంది. అలాగే ఒక స్కూల్ నుంచి మీరు ఇంకో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టీసీ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు యూడైస్ అనే ఒక గవర్నమెంట్ పోర్టల్ ఉంది, దాంట్లో మీ చైల్డ్ డీటెయిల్స్ అలాగే విత్ ఆధార్ లింకేజ్ ఉంటుందన్నమాట. ఒక స్కూల్ నుంచి మీరు ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్ వాళ్ళు మీ పాపని డీలింగ్ చేయాలి, చేసినప్పుడే ఇంకో స్కూల్ వాళ్ళ కింద అడ్మిషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఏ స్కూల్ అయినా అడ్మిషన్ తీసుకునే ముందు ప్రీవియస్ స్కూల్ నుంచి టీసీ తీసుకురమ్మని చెప్పి అడుగుతారు. అలాగే వీళ్ళు వాడే బుక్స్ వాళ్ళు వాడే పబ్లికేషన్స్ సేమ్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ ఒకటే, కానీ ఒకరు ఒక పబ్లికేషన్ ఇంకో పబ్లికేషన్ వాడతారు కాబట్టి ఆ స్కూల్ వాళ్ళు ఈ పబ్లికేషన్ తీసుకోండి అని అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒకసారి చర్చలో మళ్ళీ కొనసాగుతాం మనం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పరీక్షకు తయారవుతారు, మొత్తం చదివేస్తారు, అక్కడ కక్కేస్తారు, పరీక్ష హాల్లో మళ్ళీ వచ్చేస్తారు, 40 రోజుల తర్వాత ఏముండదు అనేది. ఇది మంచి కంపారిజన్. అంటే విద్యార్జన విజ్ఞానానికి మధ్యలో చిన్న సున్నితమైన ఏదైతే ఉందో తేడా మీరు అది చూపించగలిగారు. ఇప్పుడు మనం జనరల్గా పేరెంట్స్లో కూడా చూస్తాం సార్, అది పేరెంట్స్ సైకాలజీ కూడా పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ పెడతా ఉంది. 95% మార్కులతో పిల్లవాడు పాస్ అయినా, ఒక పిల్లవాడు పాస్ అయినా పేరెంట్స్ అసంతృప్తిగా విచారవదనంతో కూర్చుంటున్నారు. మా వాడికి 99 100 రాలేదు, 100కి 100 రాలేదు, పక్కింటి పిల్లోడికి 99% వచ్చినాయి, ఎదురింటి పిల్లోడికి 100% వచ్చినాయి, వీడికి 90% 95% వచ్చాయి అనేది మానసికంగా పిల్లవాళ్ళ మీద ఒక రకమైన ప్రభావం చూపిస్తూ ఉంది. అంటే ఇటువంటి మెంటాలిటీ ఉన్న పేరెంట్స్ని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇది అల్టిమేట్గా ఏమవుతుందంటే మీరు అన్నట్టు కేవలం చదువు 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 తప్పితే వాడికి వేరే ఏం ఉండదు అనమాట. సూసైడ్స్ కూడా ఇదే రీజన్ అనేది మనం స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది పిల్లలు పాస్ అయిన తర్వాత కూడా చచ్చిపోయిన వాళ్ళని చూసినాం, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ పప్పిదం పిల్లల్లో ఉంటుందా, పేరెంట్స్లో ఉంటుందా, పేరెంట్స్లో ఉన్నటువంటి లోపాలండి వాళ్ళని సరిదిద్దేందుకు అవకాశాలు ఏమని అంటారు? ఐ థింక్ చాలా చాలా వెరీ వెరీ నైస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు బేసిక్గా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మేము కూడా చాలాసార్లు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు మాకు అర్థమయ్యేది ఏంటంటే పిల్లల్ని ట్రైన్ చేసుకోవడం చాలా ఈజీ, వాళ్ళకి నేర్పించడం ఈజీ. ప్రస్తుతానికి మనకి అతి ముఖ్య సమస్య పేరెంట్స్ ఎడ్యుకేషన్ అని అనుకుంటున్నాం, ఎస్పెషలీ యంగ్ పేరెంటింగ్ అండి. పేరెంటింగ్ అనేది 0 లెవెల్లో ఉంది ప్రస్తుతానికి. సో వాళ్ళకి రకరకాల అంటే ఈ మధ్య పేరెంట్స్ ఎలా ఉన్నారంటే అండి, కొంచెం ఓవర్ ప్యాంపరింగ్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. పిల్లల్ని అతి ముద్దుగా పెంచుతున్నారు, అతి గారాభంగా పెంచుతున్నారు, ఓవర్ ప్రొటెక్షన్ ఎక్కువైపోయింది. అంటే మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్కి సింగిల్ చైల్డ్ అయిపోయింది. మేము పుట్టినప్పుడు ఏంటంటే మా ఇంట్లో 3 4 ఉండేవాళ్ళు. సో పేరెంట్స్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ 4కి డివైడ్ అయ్యేది. ఇప్పుడు ఒకటే పిల్లవాడు ఉండడం మూలంగా వాళ్ళపైనే టోటల్ ఫోకస్ పెట్టడం అనేది ఈ మధ్య పేరెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళకి అది. సో ఈ ఓవర్ ప్యాంపరింగ్ ఏదో ఒకటి, అదొక ప్రాబ్లము. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, పియర్ కంపారిజన్. సో ప్రతి ఒక్కరు ఈ కంపారిజన్ అనే భూతము చాలా డేంజరస్ అండి ఇది. సో వేరే వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి కాబట్టి మా పిల్లవాడికి ఎందుకు రాలేదు. సో ఇటువంటి కంపారిజన్స్లో చాలా పిల్లలు చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నారండి. చాలా స్ట్రెస్, హైయెస్ట్ స్ట్రెస్కి లెవెల్స్ ఏంటంటే ఈ కంపారిజన్ వల్ల.
సో నేనేంటంటే పేరెంట్స్కి మేము ముఖ్యంగా చెప్పేది, నేను ఎస్పెషల్లీ నా దగ్గరికి పేరెంట్స్కి వచ్చినప్పుడు నేను ఏం చెప్తానంటే, లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ ఒకటే అపార్ట్మెంట్లో ఎదురెదురింట్లో ఉండి, సో లతా మంగేష్కర్ వాళ్ళ పేరెంట్స్ సచిన్ టెండూల్కర్ చూసి లతా మంగేష్కర్ని స్పోర్ట్స్లో పంపించి, అలాగే సచిన్ టెండూల్కర్ వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్ల బాగుపడుతుంది కదా అని సచిన్ టెండూల్కర్ కూడా మ్యూజిక్ క్లాసులకు పంపించుంటే ఈరోజు మన భారతదేశం 2 లెజెండ్స్ని మిస్ అయ్యేది. సో ఎవరికి ఉండాల్సిన స్ట్రెంగ్స్ న్యాచురల్ ఎబిలిటీస్ అంటామండి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సిస్టంలో చూసుకుంటే ఒక్కొక్క పిల్లవాడిలో ఒక్కొక్క న్యాచురల్ ఎబిలిటీ, న్యాచురల్ ఇన్నేట్ టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో మనము దాన్ని ఐడెంటిఫై చేయగలిగినప్పుడు స్కూల్స్లో కూడా ఆ ఇన్నేట్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయగలిగినప్పుడు ఆ దాంట్లో వాళ్ళు ఈ చైల్డ్ దాంట్లో గ్రో అవుతారు, దాంట్లో పీక్ లెవెల్కి సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే మనం ఒక పిల్లవాడు మ్యాథ్స్లో బాగా చేస్తున్నాడు కదా అంటే అది ఆ పిల్లవాడిలో ఉన్న ఇండే టాలెంట్. ఇంకో పిల్లవాడు ఆర్ట్స్లో బాగా చేయొచ్చు, ఇంకో పిల్లవాడు పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, రేపు పొద్దున లీడర్ కావచ్చు. ఒక సరదాగా చెప్పుకుంటే ఏముంటుందంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ ఫ్రంట్ బెంచ్లో ఉన్న వాళ్ళందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు అనుకున్నారు. అలాగే సైన్స్ వాళ్ళు చేసిన ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు. అలాగే కొద్దిగా తక్కువగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కామర్స్, BA తీసుకుని వాళ్ళు ఐఏఎస్ IPS ఆఫీసర్లు అవుతారు. సో ఈ ఫస్ట్ బెంచ్ వాళ్ళంతా వీళ్ళకి రిపోర్ట్ చేస్తారు. అలాగే బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఉన్న పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్తోనూ వాళ్ళు MLAలు, MPలు అవుతారు. వీళ్ళందరూ కలిపి వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అంటాం కదా. సో ఎవరి టాలెంటు, ఎవరి స్కిల్, ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయండి. సో కంపారిజన్ అనేది మా స్కూల్లో ఏమంటే ఈ చైల్డ్ ఈజ్ ఎ స్టార్ అంటాం. ఏ చైల్డ్ ఆ చైల్డ్ స్టార్ సపరేట్గా. ఎవరు దేంట్లో వస్తారు, ఎవరు దేంట్లో సక్సెస్ అవుతారు అనేది ఈరోజు మనము ఈ ఏజ్లో మనము డిసైడ్ చేయలేం. కాబట్టి పేరెంట్స్ ఈ కంపారిజన్ని తగ్గించుకొని పిల్లలపైన స్ట్రెస్ తగ్గిస్తే వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ చూపుతున్నారో దాంట్లో మనం వాళ్ళని పుష్ చేయగలిగి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే దాంట్లో హైలీ సక్సెస్ఫుల్గా వాళ్ళు తయారవుతారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ నేను చేయలేకపోయాను కాబట్టి, నేను ఇంజనీరింగ్ చదవలేకపోయాను కాబట్టి నా లైఫ్లో నేను ఎట్లా తిరిగి మా పిల్లవాడిని ఇంజనీరింగ్ చేయాలి అన్నది కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి. ఆ న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటేనే ఆ ఫీల్డ్లోకి పంపించాలన్నమాట. సో ఇది పేరెంట్స్ అర్థం చేసుకొని వాళ్ళు మారగలిగితే, పిల్లవాళ్ళని ప్రశాంతంగా ఫ్రీగా వదలగలిగితే అప్పుడు స్కూల్స్కి ఫ్రీడమ్ వస్తుంది, టీచర్స్కి ఫ్రీడమ్ వస్తుంది, పిల్లలకి ఫ్రీడమ్ వస్తుంది. ఎవరు ఏ స్ట్రెంత్ ఉంటే ఆ స్ట్రెంత్లో వాళ్ళు హైలీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. వంశీ గారు, జనరల్గా పేరెంట్స్ మా పిల్లలు ఇంజనీర్ కావాలి, మా పిల్లోడు డాక్టర్ కావాలి, మా పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే కాన్సెప్ట్లో వాళ్ళకి చదువుల మిషన్లా తయారు చేసి అదే యాంగిల్లో వాళ్ళని చదువు చెప్పించేసి అలా వెళ్ళిపోతే చాలు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి ఆస్ట్రేలియా ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, కెనడాలో వెళ్ళి సెటిల్ అయిపోయాడు అని చెప్పుకునే స్థితిలో ఉన్నారు. ఈ స్థితి నుంచి నా పిల్లోడు ప్రయోజకమయ్యాడు, నా దేశానికి ఉపయోగపడుతున్నాడు అనే స్థితికి మన దేశం ఎప్పుడు వస్తుందంటారు? ఎందుకంటే అసలు ఈ విలువలు మీరు మీ స్కూల్లో బోధిస్తున్నారు కరెక్ట్, కానీ అన్ని స్కూళ్ళల్లో ఎలా ఉన్నాయంటే జస్ట్ ఒక మిషన్ తయారులాగా, మిషన్లో ప్రోడక్ట్ తయారు చేసి బయటకు వదిలేస్తున్నట్టు పిల్లల్ని ఓన్లీ చదివి పాస్ అయిపోయారా, మంచి మార్కులతో వెళ్ళిపోయారా, ముందుకు వెళ్ళిపోయారా అనే కాన్సెప్ట్లో పోతున్నాయి. కానీ మీరు ఏదైతే సంస్కారమో ఏదైతే బోధిస్తున్నారో దేశానికి ఉపయోగపడే పిల్లల్ని ఎన్ని స్కూల్లో తయారు చేస్తున్నాయో ఒక్కసారి చెప్పగలగండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా. వృద్ధులు ఉంటారు, 2 పిల్లలు ఎక్కడ, 2 అమెరికాలో ఉన్నారు, 2 ఆస్ట్రేలియాలో, లేకపోతే ఏదో మన జనరల్గా ఈ 4 దేశాలే ఎక్కువ వినిపిస్తాయి. యూరోపియన్ కంట్రీస్లో కూడా, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా వెళ్తూ ఉన్నారు. కానీ US, UK అండ్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మన దేశంలో లక్షల మంది ఈరోజు సెటిల్ అయిపోయి ఉన్నారు. అంటే మన దగ్గర చదువుకోవటం, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవటం, ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. లేదా మీరు అన్నట్టు 10th ఫెయిల్ అయినోడు, లేకపోతే స్కూల్ మధ్యలో టాప్ అయినోడు లీడర్లు అయిపోయి దేశాన్ని వెళ్ళిస్తున్నారు. కానీ దేశానికి ఉపయోగపడేటువంటి పిల్లల్ని ఎప్పుడు తయారు చేసుకోగలం మనం? మీ దగ్గర నుంచి పునాది పడాలి. మీ స్కూల్ స్టేజ్ నుంచి పునాదులు పడితేనే పిల్లలు దేశానికి ఉపయోగపడే వాళ్ళు తయారవుతారు. అలాగే విద్యా విజ్ఞానంతో పాటు దేశభక్తిని కూడా బోధించే స్థాయిలో మనం స్కూల్స్ ఉండాలని మనం ఆశిస్తున్నాం. దీని గురించి మీ కామెంట్. పర్ఫెక్ట్ అండి. ఒక చిన్న జోక్ ఉంది. దెర్ ఆర్ ఓన్లీ 3 kinds ఆఫ్ పీపుల్ అంటారంట సక్సెస్ అయిన వాళ్ళు. ఎయిదర్ ఇంజనీర్స్, డాక్టర్స్ ఆర్ ఫెయిల్యూర్స్ అని ఒకటి చిన్న జోక్ ఉందన్నమాట. అయితే ఇంజనీర్ ఉండాలి, లేకపోతే డాక్టర్ ఉండాలి, లేదంటే ఫెయిల్యూర్ కింద లెక్క మా సమాజంలో. సో అలా మనం బ్రెయిన్ డ్రైన్ అంటామండి. అంటే మనం ఎంతో ఇక్కడ విద్యార్థి దశలో వాళ్ళ బ్రెయిన్ని మనం ట్రైన్ చేస్తాం, కానీ అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కాలేజ్, యూనివర్సిటీ కంప్లీట్ అయ్యడానికి అదంతా డ్రైన్ అయిపోతుంది, అంతా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంది. సో దానికి చాలా మార్పులు రావాలి. అంటే ఇండియాలో రీసెర్చ్ పైన ఎక్కువ స్పెండ్ చేయడం లేదు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి అందరూ బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే
ఐటీ కానీ ఏదైనా సరే బయట దేశాల్లో ఆ శాలరీస్ కానీ వాళ్ళ చాలామంది యువత ఏంటంటే అక్కడ వెస్టర్న్ వాటి పద్ధతులకి వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు, వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవుతున్నారు అక్కడ. మళ్ళీ దే ఆర్ నాట్ రిటర్నింగ్ బ్యాక్. ఒకప్పుడు రిటర్న్ వచ్చేవాళ్ళండి, 5 ఏళ్ళు పనిచేసి వెనక్కి వచ్చేవాళ్ళు మా టైంలో. ఇప్పుడు రావడం లేదు, ఒకసారి వెళ్తే వెళ్ళిపోతున్నారు అలానే. సో దీనికి చాలా మార్పులు రావాలండి. ప్రతి పేరెంట్లోనూ చేంజ్ రావాలి, ప్రతి స్కూల్లోనూ స్కూల్ యాజమాన్యంలోనూ చేంజ్ రావాలి. ఇది మనం 10 ఏళ్ళ నుంచి ఈ విషయం మాట్లాడుకుంటాం, బ్రెయిన్ డ్రైన్ గురించి. ఈరోజు కాదు, ఇప్పటికీ ఈ మధ్య ఒకప్పుడు అమెరికా ఉండేది, ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చింది, సింగపూర్ వచ్చింది, జర్మనీ వచ్చింది. సో వేరే దేశాలకి చాలా బ్రెయిన్ డ్రైన్ అయిపోతూ ఉంది. బట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సక్సెస్ అవుతున్నారు, మంచి పొజిషన్స్లో ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ అయితే వాళ్ళు మన దేశానికి వచ్చి వాళ్ళు మీరు అన్నారు దేశభక్తి అని, కొంతమంది వస్తున్నారు, చాలామంది రావాలి. అక్కడ 10 ఏళ్ళు పనిచేసినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మన సమాజానికి, మన సొంత ఊరికి, మన సిటీకి ఏదైనా చేయాలన్న ఆలోచన అది వాళ్ళలో పెంపొందించగలగాలండి. అది స్కూల్ లెవెల్లోనే ఆ బీజం పడాలి. కరెక్ట్, రైట్ సార్. చివరిగా ఒక ప్రశ్న సార్, మీరు మంచి క్రీడాకారులు, క్రికెటర్ అని విన్నాము. అంటే జనరల్గా స్పోర్ట్స్లో చాలా వెనుకబడి ఉంది మన దేశం. ఒలింపిక్స్లో ఒక మెడల్ వస్తేనే అది చాలా ఎక్కువ అన్న పరిస్థితిలో ఉన్నాం మనం. క్రీడాకారుడుగా స్వయంగా మీరు ఒక స్వయంగా క్రీడాకారుడు కదా, మీ క్రీడా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పి మీ స్టూడెంట్స్కి క్రీడల్లో ఏమాత్రం ప్రోత్సహిస్తున్నారు, పేరెంట్స్కి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఈ విషయంలో? ఓకే, సో నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ అనండి. నా 7th క్లాస్ 5th క్లాస్ నుంచి నేను ప్రొఫెషనల్ క్రికెట్ మొదలుపెట్టి ప్రొఫెషనల్గా కోచింగ్ తీసుకొని నేను అనంతపూర్ డిస్టిక్ అన్ని ఏజ్ గ్రూప్స్ అండర్ 15, అండర్ 17, అండర్ 19 అనంతపూర్ డిస్టిక్ తర్వాత జోన్ లెవెల్లోనూ ఆడడం జరిగింది. అలాగే మా ఎస్కే యూనివర్సిటీకి నేను క్యాప్టెన్గా 1992లో ఐ వాజ్ క్యాప్టెన్ ఫర్ మై యూనివర్సిటీ. అలాగే 1991లో మా యూనివర్సిటీ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ లెవెల్లో అంటే టాప్ 4 యూనివర్సిటీస్ కింద రావడం వల్ల నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ కూడా రిప్రజెంట్ చేసి ఢిల్లీలో వెళ్ళి పంజాబ్ యూనివర్సిటీతో ఆడడం జరిగింది. హైదరాబాద్ వచ్చాక కూడా నేను చాలా A2 లీగ్స్లో ఆడి క్రికెట్ అనేది నా ప్యాషన్ ఉండింది. సో నేను క్రికెట్లో చాలా ఏళ్ళు స్పెండ్ చేశాను అనమాట. అయితే స్పోర్ట్స్ అనేది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఇది నేనేమంటానంటే ఏదైతే స్పోర్ట్స్ అనేది పిల్లవాడికి ఒక మైదానం నేర్పిస్తుందో అది మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ 4 వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్లో మనం నేర్పించడం కష్టం. సో మీరు చూస్తున్నారు, ఒక ఫెయిల్యూర్ని తట్టుకోవడం, ఓకే, ఒక విన్నింగ్ని ఎంజాయ్ చేయడం అనేది స్పోర్ట్స్ ఆడే పిల్లల్లో మాత్రమే ఆ క్వాలిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే పిల్లల్లో ఈరోజు ఈ గేమ్ ఓడిపోతే నెక్స్ట్ ఇంకో గేమ్ ఉంది, నేను గెలుస్తాను. సో గెలుపోవటం వల్ల వాళ్ళు ఈక్వల్గా తీసుకొని ఈక్వల్గా దే ఎంజాయ్ ద గేమ్, నాట్ ద రిజల్ట్ ఆఫ్ ద గేమ్. అది స్పోర్ట్స్ మెన్స్లో వచ్చే వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వాలిటీస్ అండి. అది స్పోర్ట్స్ ఆడని పిల్లల్లో ఆ క్వాలిటీ రాదు. అలాగే స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ అంటాం. మనకి ఎక్కడుందండి మన కరికులంలో స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ పైన ఒక లెసన్ ఉందా? ఎక్కడ లేదు. అది స్పోర్ట్స్ ఆడే పిల్లలు మైదానంలో వాళ్ళు ఆడుతూ నేర్చుకునే ఒక క్వాలిటీ, డెసిషన్ మేకింగ్ కానీ స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ కానీ. అది ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే జీవితానికి కావాల్సిన చాలా క్వాలిటీస్ మైదానంలోనే పిల్లలకు వస్తాయి. మేము చదువుకునే టైంలో 60-70% మేము గ్రౌండ్లో స్పెండ్ చేసేవాళ్ళము. ఒక కొంచెం లిమిటెడ్ టైం మాత్రమే స్కూల్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే మేము చిన్న ఊర్లలో చదువుకున్నాము, మాకు టైం కన్స్టెంట్ లేదు. సో అందుకని మాకు స్పోర్ట్స్ అనేది జీవితాన్ని నేర్పించింది. ఇప్పుడు క్లాస్ రూమ్ అనేది మాత్రం పాఠాలు నేర్పిస్తుంది కానీ జీవితం పాఠాలని నేర్పించడం లేదు. సో కాబట్టి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటలు పాటలు పిల్లలు ఆడుకోవాలి. స్కూల్కి రావడం అనేది ఎలాగైతే మైదానానికి ఎంత ఆనందంగా వెళ్తారో కూడా స్కూల్కి కూడా వాళ్ళు అంతే ఆనందంగా వచ్చే పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. అంటే స్కూల్ని కూడా ఒక మైదానం లాగా, ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ మాదిరి మనం చేయాల్సిన బాధ్యత ప్రతి స్కూల్ పైన ఉంది. చాలా స్కూల్స్లో అన్ఫార్చునేట్గా మ్యాథమెటిక్స్ స్పోర్ట్స్ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ స్పోర్ట్స్ పీరియడ్ని ఒక ఫస్ట్ 2 నెలలు మాత్రమే పెట్టి తర్వాత స్పోర్ట్స్ పీరియడ్ తీసేసి దాన్ని సైన్స్కో మ్యాథమెటిక్స్కో ఇస్తారు. అటువంటి పరిస్థితి రాకూడదు. అన్ఫార్చునేట్లీ నేను ఒక పెద్ద స్కూలు స్పోర్ట్స్ డేకి వెళ్ళానండి. వెళ్తే నాకు వచ్చిన షాకింగ్ ఏంటంటే ఒక తట్టు స్పోర్ట్స్ డే జరుగుతూ ఉంటే ఇంకొక సైడు అదే స్కూల్లో మ్యాథమెటిక్స్ టాపర్కి, సైన్స్ టాపర్కి, 10th క్లాస్ టాపర్కి అక్కడ వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారంటే స్పోర్ట్స్ డేలో కూడా మీరు మ్యాథ్స్లో టాప్ వచ్చిన వాళ్ళకి, సైన్స్లో వచ్చిన టాప్ వాళ్ళకే మీరు రికగ్నిషన్ ఇస్తూ ఉంటే ఈ ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తుంది స్పోర్ట్స్ ఆడడానికి. సో స్కూల్స్లో చాలా మార్పు రావాల్సి ఉంది. ఎలాగైతే మ్యాథ్స్ టాపర్స్ని, సైన్స్ టాపర్స్ని మీరు రికగ్నైజ్ చేస్తారో స్పోర్ట్స్లో చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఉన్న వాళ్ళని కూడా మీరు పబ్లిక్లో పేరెంట్స్ అందరిని పిలిచి యాన్యువల్ డేలో కూడా మీరు వాళ్ళని రికగ్నైజ్ చేయండి, స్పోర్ట్స్ ఆడుకునే విధంగా చేయండి. సో స్పోర్ట్స్ చాలా జీవితాన్ని నేర్పిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ స్కూల్స్ ఆర్ సపోజ్ టు డూ. పేరెంట్స్ కూడా స్కూల్స్కి సపోర్ట్ చేసి
అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ ఏంటంటే ఎన్ని ఆటలు ఆడించమంటారు స్కూల్లో, మార్క్స్ మాత్రం ఒక 1 మార్క్ కూడా తగ్గకూడదు అంటారండి. అది ప్రాబ్లం. సో యాజ్ లాంగ్ యాజ్ మార్కులు తగ్గినంత వరకు పేరెంట్స్ దేనికైనా ఓకే. ఒక 5 మార్కులు తగ్గినా మ్యాథమెటిక్స్లో జీవితంలో వచ్చే నష్టం లేదు అని పేరెంట్స్ తెలుసుకున్న రోజు వాళ్ళు కూడా స్పోర్ట్స్కి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి స్కూల్స్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. మా స్టూడియోకి వచ్చి విలువైన మీ అభిప్రాయాలు తెలిసినందుకు, మంచి సమాచారం అందించినందుకు పేరెంట్స్కి. ఇది ఈరోజు ఎడ్యుకేషన్ స్పెషల్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి సిటీ విజన్. థ్యాంక్ యూ. యంగ్ టాలెంటెడ్ హీరో ప్రవీణ్ రాజ్ కుమార్, శశిక టీకు కీలక పాత్రల్లో సంజయ్ రెడ్డి బంగారపు దర్శకత్వంలో యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కేఓ రామరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పద్మవ్యూహంలో చక్రధారి అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర టీం. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు డైరెక్టర్ సంజయ్ రెడ్డి ఇప్పుడు మన సత్తనతో సందడి చేయడానికి సిటీ విజన్ లైవ్ వచ్చేస్తున్నారు. సత్తన విత్ సెలబ్రిటీ లైవ్ సాయంత్రం 5:45 నుండి 6:30 గంటల వరకు. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు మీ శుభకార్యం